DBM గ్లోబల్ సమర్పించు ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మనం ఇవాళ ది ప్రాసెస్ ఆఫ్ స్పిరిచువల్ అవేకనింగ్ గురించి తెలుసుకుందాం. ఇది చెప్పడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆచార్య శ్రీనివాస్ గారు, నేషనల్ వెజిటేరియన్ మూవ్మెంట్ ఫౌండర్. మరి ఆయనతో ఈ అంశం గురించి తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ. ఓకే, ది ప్రాసెస్ ఆఫ్ స్పిరిచువల్ అవేకనింగ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో ఈ స్పిరిచువల్ అవేకనింగ్ అంటే ఏంటంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని తర్వాత మనం ప్రాసెస్ అన్నది తెలుసుకుందాం. ఫస్ట్ ఈ స్పిరిచువల్ అవేకనింగ్ అంటే ఏంటి? స్పిరిచువల్ అవేకనింగ్లో ముందు స్పిరిచువల్ అనే వర్డ్ తెలుసుకుందాం. ఎస్, స్పిరిచువల్ అనే వర్డ్లో ఇంకొక వర్డ్ ఉంది, స్పిరిట్ అనే వర్డ్ ఉంది. ఎస్. సో స్పిరిట్ అంటే ఆత్మ. ఆత్మ అంటే ఏది? మనమే ఆత్మ. ఎస్. నేను అనేది ఆత్మ పదార్థం. సో అది నేను అని తెలుసుకోవడమే స్పిరిచువల్ అవేకనింగ్. ఓకే. అది నేను అని తెలుసుకోకపోతే ఇంకా స్పిరిచువల్ అవేకనింగ్ రానట్టు. అది నేను. ఓకే. ఈ చెయ్యి నేను కాదు, ఈ కాలు నేను కాదు, లేకపోతే ఈ శరీరం నేను కాదు అన్న స్పృహ తెచ్చుకోవడమే స్పిరిచువల్ అవేకనింగ్. ఓకే. ఇది చాలామంది ఈ సోల్ అంటారు, కొంతమంది స్పిరిట్ అంటారు. ఈ రెండింటికి తేడా ఉందంటారు, లేకపోతే రెండు ఒకటే అంటారు? ఏమీ లేదండి, ఇది రెండు ఒకటే అంటారు. నానార్థాలు, పర్యాయ పదం. ఓకే. అంటే యూనివర్సల్ సోల్కి చాలా మంది స్పిరిట్ అనే పదం వాడతారు, ఈ ఇండివిజువల్ సోల్కి సోల్ అని వాడతారని చాలా మంది అంటారు. లేదండి, ఇదంతా పదాలు గందరగోళం. ఏమొద్దు, అదంతా ఏం లేదు. స్పిరిట్ సోల్ రెండు ఒకటే. ఓకే. ఆత్మ పదార్థం అంతే. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ మనం స్పిరిట్ గురించి మాట్లాడారు. ఈ స్పిరిచువల్ అన్న దానికి పదానికి ఏం అర్థం అంటారు? అదే స్పిరిచువల్ అంటే ఆధ్యాత్మికత అనే దాంట్లో ఆత్మ గురించి అధ్యయనం చేయడం. ఓకే. సెల్ఫ్ గురించి రీసెర్చ్ చేయడం. ఓకే. రకరకాల రీసెర్చ్లు ఉన్నాయి. అన్ని రీసెర్చ్లు చేయడానికి ముందు లేదా అన్ని రీసెర్చ్లు అయిపోయిన తర్వాత అయినా తన దగ్గర తను రావాలి మనిషి. ఓకే. అదే స్పిరిచువాలిటీ. ఓకే. ఇప్పుడు మళ్ళీ స్పిరిచువల్ అవేకనింగ్ అంటున్నాం అంటే మన అవేకింగ్ ఇప్పుడు అంటే ప్రెజెంట్గా మనం అవేక్గా లేవంటారా? స్పిరిచువల్ అవేకనింగ్ అవసరం అంటారా? మనం లేదు కదా. స్పిరిచువల్ అవేకనింగ్ ఉంటే అంటే రెండు స్థితులు ఉన్నాయి. ఓకే. మనం శరీరం అనే స్థితిలో ఉన్నామా, ఆత్మ అనే స్థితిలో ఉన్నామా? ఓకే. అంతే, సింపుల్. మనసు ఉంటే మనం శరీరం అనే స్థితిలో ఉన్నట్టు, మనసుకి అవతలకి వెళ్ళిపోతే ఆత్మస్థితిలో ఉన్నట్టు. ఎస్. సో అవేకనింగ్ అయ్యామా అవ్వలేదా, అది డిఫరెన్స్. ఓకే. పాలు పెరుగు, ఈ అవేకనింగ్ అయితే పాలు పెరిగైనట్టు, లేకపోతే పాలుగా ఉన్నట్టు. ఓకే. అది పాలు పెరిగవ్వాలి. ఎస్. చాలామంది అంటూ ఉంటారు వీఆర్ స్పిరిచువల్ బీయింగ్స్ హ్యావింగ్ హ్యూమన్ ఎక్స్పీరియన్స్ అంటారు, అండ్ నాట్ హ్యూమన్ బీయింగ్స్ హ్యావింగ్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ అంటారు. అంటే మనం ఒక ఆల్రెడీ స్పిరిచువల్గా ఉన్న వ్యక్తులే ఈ భూమిపైన వచ్చి ఈ మానవ జన్మ ఎలా ఉందో అని ఈ మానవ జన్మ గురించి తెలుసుకోవడం కోసం మన భూమిపైన వచ్చిన ఒక హయ్యర్ బీయింగ్స్ అని అంటాం. మరి మళ్ళీ మనం స్పిరిచువాలిటీ గురించి మళ్ళీ తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటారా? ఉందండి. ఎస్. ఆ స్పృహ పొందడం కోసం వచ్చాం. ఓకే. ఆ స్పృహ ఉంది, అక్కడ ఉంది, కానీ ఇక్కడికి వచ్చాక లేదు కదా. అది పొందడం కోసమే జన్మ తీసుకుంటాం మనం. ఇలా ఎన్నో జన్మలు తీసుకుంటున్నాం. ఓకే. మిస్ అయిపోతుంది అది. సో అది ఏ జన్మలో అయితే ఆ స్పృహ పొందుతామో అది ఫైనల్ లైఫ్ అవుతుంది. ఓకే. ఇంక మళ్ళీ జన్మ తీసుకోవాల్సిన పని ఉండదు. ఎస్. అంటే ఈ స్పిరిచువల్ అవేకనింగ్ది ఈ ప్రాసెస్ ఏంటంటారు? అంటే ఎలా మొదలు పెట్టాలి? అంటే సపోజ్ ఒక సగటు మానవుడు భూమిపైన జన్మ తీసుకుంటారు, కానీ వెంటనే అతనికి కొంతమందికి చిన్నప్పటి నుంచి ఆ స్పిరిచువల్గా వెళ్ళాలి అన్నది ఆ ఒక స్పృహ ఉంటుంది. కొంతమందికి కొంచెం మిడ్ ఏజ్లో వచ్చిన తర్వాత నేర్చుకుంటారు, కొంతమంది కొంచెం 70 years వచ్చిన తర్వాత నేర్చుకుంటారు. సో ఆ స్పిరిచువల్ అవేకనింగ్ అన్నది వాళ్ళల్లో ఎలా సంభవిస్తుంది అంటారు? సహజంగా ఉంటుంది సార్ ఇది. ఓకే. చాలా సహజంగా ఉంటుంది. అది తోస్తుంటుంది ఎవరికి వాళ్ళనే తోస్తుంటుంది. మనకు ఆకలి వేస్తున్నప్పుడు ఎవరు చెప్పాలి మనకు ఆకలి వేస్తుందని? అంటే మనకి నిద్ర వస్తున్నప్పుడు ఎలా తెలుస్తుంది? ఇది కూడా అంతే. ఓకే. ఆ ఆత్మ ఎన్నో జన్మలు రకరకాల జన్మలు తీసుకుని ఈ జన్మలో కూడా రకరకాల పరిస్థితులు ఎదుర్కొని పూర్తిగా ఫ్రై అయిపోయి విసిగి వేసారిపోయి అప్పుడు వస్తుంది ఆధ్యాత్మికతలోకి. ఓకే. అంటే సపోజ్ ఒక వ్యక్తి ఉన్నాడు, మామూలుగా అంటే భౌతికంగా తినడం, పడుకోవడం, లేకపోతే ఏదో వ్యాపారం చేసుకోవడం, ఇవే ఇంతవరకునే చాలామంది సీమితం అయిపోతూ ఉంటారు. కానీ ఆధ్యాత్మికత నేర్చుకోవాలి అంటే కనుక దానికి ఏదైనా ప్రాసెస్ ఉందంటారా? ఉందండి. ప్రతిదానికి ఒక ప్రాసెస్ ఉంటుందిగా, దీనికి కూడా ఉంది. శ్వాస మీద చేస్తే ఆ ప్రాసెస్. ఓకే. ఇప్పుడు ఇందాక ఏం చెప్పుకున్నాం మనం? స్పిరిచువాలిటీ అంటే ఆత్మ అని తెలుసుకోవడం. అంటే మనం శరీరము, మనస్సు, ఆత్మ మూడు ఉన్నాయి. ఈ శరీరానికి, మనసుకి, ఆత్మకి మధ్యలో ఏముంది? మనసు ఉంది. సో ఈ మనస్సును శూన్యం చేయాలి. ఆ మనసు శూన్యం చేసే ప్రాసెస్ ఒకటి ఉంది, అదే శ్వాస మీద ధ్యాస.
ఓకే. రకరకాల ప్రాసెస్లు ఉన్నాయి, కాకపోతే కొంచెం లేట్గా రీచ్ అవుతాం అవి. ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ అనమాట. ఎస్. అది వంకటింకర లేనిది, ఇది స్ట్రైట్గా ఉంటుంది. ఎస్. శ్వాస మీద ధ్యాస, శ్వాస అనేది ఈ ఆలోచనలకి మనసుకి డైరెక్ట్ కనెక్టివిటీ ఉంది. సో అందుకోసం మనం శ్వాసని చెప్తారు. దీనే అజిపా గాయత్రి అని ఇదే చెప్పారు. శ్వాస అంటే గాయత్రినే, అజిపా అంటే జపం అంటే మన ప్రమేయంతో చేసేది, మళ్ళీ మనసు ప్రమేయంతో చేసేది. అజిపా అంటే మనసు ప్రమేయం లేదు, శ్వాసకి మనసు ప్రమేయం లేదు, కాబట్టి అజిపా గాయత్రి అనమాట ఇది. చాలా అద్భుతమైన వర్డ్ వాడారు సార్, అజప్పా గాయత్రి అన్నది. అంటే ఇప్పటిదాకా నేను ఫస్ట్ టైం వింటున్నాను, మీ దగ్గర నుంచే వింటున్నాను. అంటే మనం జపం చేస్తూ గాయత్రి చేసుకోవడం విన్నాం, కానీ అజప్ప గాయత్రి అన్నది మీరు చాలా అద్భుతంగా పదాన్ని వాడారు. వీరబ్రహ్మేంద్ర స్వామి తత్వాల్లో పాటలో ఉంటుందన్నమాట. ఓకే. అజపా గాయత్రి చేత చందమామ అనే ఒక పాటలో ఉంటుంది. పాము అంటే కుండలిని శక్తి, అంటే ఆత్మశక్తి గురించి ఆయన వివరిస్తా చందమామ అనే ఒక తత్వం ఉంటుంది. ఓకే. అందులో ఉంటుంది అనమాట అజపా గాయత్రి. తర్వాత నేను పట్టుకున్నాను దాన్ని. అచ్చా, నైస్. సో అంటే ఈ ధ్యానం అన్నది మరి వయసు వచ్చేసిన తర్వాత చేస్తే మంచిదంటారు, లేకపోతే యువకుడుగా ఉన్నప్పుడు, యూత్గా ఉన్నప్పుడు ఈ ధ్యానంని, అంటే ఈ ఒక స్పిరిచువల్ అవేకనింగ్ ఒక పాత్ని తెలుసుకుంటే మంచిదంటారు? ఏదైనా మొక్క దశ నుంచే తెలుసుకోవాలి కదా సార్, ఏదైనా కానీ. ఇప్పుడు మనం ఇంగ్లీష్ ఎప్పుడు నేర్చుకుంటున్నాం, ఏబిసిడీలు ఎప్పుడు నేర్చుకుంటున్నాం, వాళ్ళు ఎప్పుడు నేర్చుకుంటున్నాం, ఏదైనా మొదటి నుంచే నేర్చుకునేది. సో అలాగే ఇది ఒక భాగం అవ్వాలి సమాజంలో. ఇది వస్తే అన్ని వచ్చి కొడితే కుంభస్థలాన్ని కొట్టాలన్నారుగా, ఆ కుంభస్థలం ఏమిటి? స్పిరిచువల్ అవేకనింగ్. స్పిరిచువల్ అవేకనింగ్ అయితేనే నిజమైన శాంతి, నిజమైన సౌభాగ్యం ఉంటుంది జీవితంలో, లేకపోతే అంత గందరగోళమే ఎన్నున్నా కూడా. అది అంటే మీరు మీ యొక్క స్వ అనుభవాలతో మాకు చెప్పండి. అంటే మీరు ధ్యానంలోకి ఎప్పుడు వచ్చారు, మీకు ఆ స్పిరిచువల్ కాలింగ్ అన్నది ఎప్పుడు స్టార్ట్ అయింది? నాకు కొంత గత జన్మ నుంచి ఉంది, ఇది తెలియదు కానీ ఇప్పుడు తెలుస్తుంది. ఓకే. చిన్నప్పటి నుంచి ఉందండి, చిన్నప్పటి నుంచి ఉంది. నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, సో ఆయన గైడెన్స్ ఉండేది నాకు. 5 years డిఫరెన్స్ ఆ అబ్బాయికి నాకు. ఓకే. అంత డిఫరెన్స్ అయినా మంచి ఒక డీప్ ఫ్రెండ్షిప్ అనమాట. అంటే 2 శరీరాలు ఒకటే ఆత్మలాగా మేము తిరిగేవాళ్ళం. ఓకే. చిన్నప్పుడు నేను మా అమ్మమ్మ గారు ఊరికి కూడా మేము అందుకే షిఫ్ట్ అయ్యాం, ఆ అబ్బాయిని కలుసుకోవడం కోసమే. ఓకే. నాకు ఇప్పుడు తెలుస్తుంది అవన్నీ. సో ఆ అబ్బాయిని కలిసిన తర్వాత ఇదే డిస్కషన్స్ చిన్నప్పుడు అంతా. మేము రాత్రి 2 గంటల వరకు మా ఊరు గోదావరి గట్టున ఉండేది. చాలా బ్యూటిఫుల్గా చెప్తుండేవాడు అన్ని పాయింట్స్. అతనికి ఎంతో గర్జన సంస్కారాలు ఉన్నాయి. ఓకే. సో ఆయన గైడెన్స్లో నాకు కూడా సహజంగా ఉంది అది. ఓకే. సో ఉండబట్టి అది మొదలైంది. 2004లో మేము మొట్టమొదట ఈ ధ్యాన సాధన మొదలుపెట్టాం, శ్వాస మీద ధ్యాస అనేది. ఓకే. అంతకుముందు యోగాసనాసు ఇవంతా ప్రాణాయామాలు అన్ని బాగా ప్రాక్టీస్ చేసేవాళ్ళం. 2006లో పత్రిసార్ని కలిసాం. అక్కడి నుంచి ఏదో తెలుసుకోవాలని ఉంది కానీ పూర్తిగా దొరకలేదు. ఓకే. 2017లో దొరికింది నాకు సత్యం అనేది. 2017లో నేను అనుభూతిలోకి తెచ్చుకోవడం జరిగింది. వాటి ఎగ్జాక్ట్ అవేకనింగ్, స్పిరిచువల్ అవేకనింగ్ ఏదైతే ఉందో, దేనికోసం అయితే అందరం ప్రయత్నిస్తున్నామో, దేనికోసం అయితే నేను అన్ని సంవత్సరాల నుంచి ప్రయత్నం చేశాను, మన గ్రంథాలు కానీ మన యోగులు కానీ గురువులు కానీ ఏదైతే చెప్తున్నారో అది నేను 2017లో చేరుకోగలిగాను. ఓకే, నైస్. అంటే చాలామంది సార్, అంటే జనరల్గా మన ఫిజికల్ లెవెల్లో చూస్తే కనుక చాలామంది, అంటే ఎక్కువ మంది గెడ్డాలు పెంచుకుంటూ ఉంటారు, జుట్లు పెంచుకుంటూ ఉంటారు, జుట్లు అట్లా కట్టేస్తూ ఉంటుంది తప్ప కానీ దాన్ని కటింగ్ చేయించుకోరు. అంటే ఈ జుట్లు పెంచుకోవడానికి, ఈ సహజంగా ఉండడానికి, తర్వాత ఆధ్యాత్మికతే దానికి ఏమైనా సంబంధం ఉందంటారా? ఏమీ లేదండి. ఓకే. గడ్డం అనేది పర్సనల్, అది పెంచుకుంటారా లేదా అనేది మీ ఇష్టం. ఓకే. మీకు ఇష్టమైతే పెంచుకోండి, ఇష్టం లేకపోతే షేవ్ చేసుకోండి, దానికి దీనికి ఏం సంబంధం లేదంట. ఆధ్యాత్మికతలో ఓన్లీ ఇంటర్నల్ సెక్షనే ఉంది, ఎక్స్టర్నల్ సెక్షన్ లేదు. శరీరంతో ఎక్స్టర్నల్ తో ఒకటే పని ఉంది, అది ఆసనం. ఓకే. ఆసనంలో కూడా 2 పాయింట్స్, స్థిరంగా కూర్చోవాలి, సుఖంగా కూర్చోవాలి. ఆ 2 పాయింట్స్ అయిపోయిన తర్వాత శరీరంతో సంబంధం లేదు, ఇంకా మిగిలినంతా లోపలే. సో అంటే ఈ మధ్యన యూత్ ఏమైతే ఉన్నారో వీళ్ళందరూ చాలామంది స్ట్రెస్లో ఉంటున్నారు. అంటే వాళ్ళ ఇమోషనల్గా స్టెబిలిటీ అన్నది ఇక్కడ సరిగ్గా ఉండట్లేదు, తర్వాత ఏం సాధించాలనుకుంటున్నారో తెలియట్లేదు. సో ఇలాంటి సందర్భంలో వాళ్ళు ఏంటంటే సూసైడల్ టెండెన్సీ ఉంటుంది, సూసైడ్స్ చేసుకుంటున్నారు. సో ఇలాంటి ఈ ఉన్న సిచ్యువేషన్లో మరి వాళ్ళకి ఏ రకంగా ఈ స్పిరిచువల్ పాత్ అన్నది ఉపయోగపడుతుంది అంటారు? కొంత తల్లిదండ్రుల నుంచి రావాలండి.
ఇప్పుడు పిల్లాడు ఫస్ట్ 7 years, తర్వాత ఎవ్రీ 7 yearsకి ఒక్కొక్క షిఫ్ట్ జరుగుతుంటుంది. సో ఈ 3 షిఫ్ట్లు చాలా ఇంపార్టెంట్ మనకి. ఫస్ట్ 7 years, సెకండ్ 7 years అండ్ థర్డ్ 7 years, అంటే 21 years. దీన్ని మనకు బ్రహ్మచర్య ఆశ్రమం అని చెప్పేవారు. ఈ బ్రహ్మచర్య ఆశ్రమంలోనే బ్రహ్మ విద్య అందించాలి. స్పిరిచువల్ అవేకనింగ్ అంటే ఏంటి? బ్రహ్మ విద్యనే. బ్రహ్మ విద్య అంటే ఏంటి? అయ్యి బాబు, నువ్వు ఈ సాధారణమైన శరీరం కాదు, లేకపోతే ఈ మానసికమైన స్థితి నువ్వు కాదు, వీటి రెండింటి వెనకాల నువ్వు ఉన్నావు. నువ్వు బ్రహ్మము అంటే కాన్షియస్నెస్, నువ్వు ప్యూర్ కాన్షియస్నెస్, నువ్వు శుద్ధ చైతన్య పదార్థానివి, దాన్నే బ్రహ్మము అంటారు. అంటే నువ్వే బ్రహ్మానివి అన్న యొక్క ఆ థీరీని మనం చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఇవ్వాలి. ఓకే. కానీ మనం ఏమిస్తున్నాం అంటే బ్లాక్స్ ఇస్తున్నాం అన్ని. ఎందుకంటే తెలియదు కదా, తల్లిదండ్రులకు తెలియదు, సరైన గురువులు లేరు. ఒకవేళ ఎవడైనా సరైన గురువు ఉన్న వాడు చెప్పింది మనం వినము. కాబట్టి సహజంగానే వాళ్ళు నేర్చుకుంటారండి. సినిమాలో డైలాగ్ ఉంది కదా, జీవితం ఎవరిని వదిలిపెట్టదు, అందరు సరదా తీర్చేస్తుంది అన్నట్టుగా స్పిరిచువల్ అవేకనింగ్ అందరికీ అవుతుంది. ఈ జన్మ కాకపోతే వచ్చే జన్మ. అది అంటే ఈ మధ్యన ఈ యువతలో ఈ పోటీతత్వం అన్నది చాలా ఎక్కువ పెరిగిపోయింది. అంటే తల్లిదండ్రి కూడా వాళ్ళని చూసి నేర్చుకో, వీళ్ళని చూసి నేర్చుకో అంటున్నారు. అలాగే టీచర్స్ కూడా ఈ మధ్యన వాళ్ళల్లా మీరు చదువుకోవాలి అని ఈ పోటీతత్వం ఎక్కువ అయిపోతుంది. పోటీతత్వం ఎక్కువ అయిపోవడం మూలంగా అది సహజ స్థితిని వాళ్ళు కోల్పోతున్నారు. అంటే నాకు ఇంతొచ్చు, ఈ రంగంలో నేను సాధించగలుగుతాను అన్నది వాళ్ళు సహజంగా తెలుసుకోలేకపోతున్నారు. సో ఇలాంటి తరుణంలో మరి మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి? ధ్యానం లేకుండా ఏమీ జరగదు సార్. ధ్యానం అనేది ఫండమెంటల్ పాయింట్ అండ్ హైయెస్ట్ పాయింట్. ఏదైతే విత్తనం ఉందో అదే వృక్షం కదా. సో ఏదైతే ఫండమెంటల్ ఉందో అదే హయ్యర్ లెవెల్ ఉంటుంది. కాబట్టి ధ్యాన సాధన అనేది తప్పనిసరిగా చేయాలి. ధ్యాన సాధన చేయకుండా వాళ్ళు ఏం చేసినా కూడా అంత గందరగోళంగానే ఉంటుంది, అంత అశాంతే. మళ్ళీ ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ మొదటికి రావాలి. ఎందుకంటే మనసు ఉందిగా, ఆ మనసుని ఎట్లా బ్యాలెన్స్ చేయాలి, అది ఒక ఇన్స్ట్రుమెంట్ అని తెలుసుకోవాలి. మనసు ఒక ఇన్స్ట్రుమెంట్, ఆ ఇన్స్ట్రుమెంట్ ఎప్పుడు ఉపయోగించాలో అప్పుడు ఉపయోగించాలి. కానీ మనసు ఇన్స్ట్రుమెంట్ అవ్వట్లేదు. మనసు మనం అనుకుంటున్నాం, మైండ్ మనం అనుకోవడం వల్ల అన్ని ఆల్ థింగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఆ మైండ్ నేను అనే దాని దగ్గర నుంచి మొదలవుతుంది. సో అక్కడి నుంచి పోటీ వస్తుంది, అది వస్తుంది, సూసైడ్ వస్తుంది, మర్డర్ వస్తుంది, అన్నీ వస్తాయి. ఎందుకంటే వీడు ఏదైతే కాదో అదే అనుకుంటున్నాడు కాబట్టి. అది ఇక్కడ మరి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు చెప్పారు, జైసా అన్ వైసా మన్ అనేసి. అంటే ఈ మధ్యన యువత ఏంటంటే కనుక ఫాస్ట్ ఫుడ్స్కి ఎక్కువ అలవాటు పడ్డారు. అంటే సహజంగా వండుకు తినే అంత సాంప్రదాయం లేదు. అంటే ఫాస్ట్ ఫుడ్ కల్చర్ ఎక్కువ వచ్చేసింది. దాని తర్వాత మరి ఈ ఫ్రిడ్జ్లో పెట్టి భోజనాలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ చేయడం మూలంగా కూడా వాళ్ళ యొక్క మైండ్లో ఇంపాక్ట్ పడుతుందంటారు. దాని మూలంగా వాళ్ళు జీవించే విధానంలో కూడా మరి మార్పులు వస్తాయంటారా? ఆహార శాస్త్రం ఏం చెప్తుందంటే ఫస్ట్ పాయింట్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకోవాలి. నో బ్లడ్ ఫుడ్, రక్తపు కూడు జోలికి పోకూడదు, మొదటి పాయింట్. ఇంకొంచెం ఎక్స్ట్రీమ్గా పోతే వీలునంతా మనం ఇంట్లో వండుకోవాలి. తప్పనిసరి పరిస్థితుల్లో మనం బయట తినాలి. తర్వాత వండేవాడు కూడా వెజిటేరియన్ అయి ఉండాలి. వండేవాళ్ళు హింసాత్మక ప్రవృత్తి, వండేవాళ్ళు నాన్ వెజిటేరియన్స్ అయితే దాని యొక్క భావాల యొక్క ప్రభావం ఆహారమే పడుతుంది. ఇదంతా ఒక థీరీ ఉంది, దీన్ని స్టడీ చేయాలి. మనం స్టడీ చేసి దాన్ని ఆచరణలోకి తీసుకురావాలి. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే వేరే వేరే దానికి అన్నిటికీ స్టడీస్ పెడుతున్నాము, కానీ ఏది తినాలి, ఏది మాట్లాడాలి, ఏది ఆలోచించాలి, వీటికి మాత్రం మనం స్టడీ చేయట్లా. సో ఇవి సరి చేయాలి ముందు మనం. కాబట్టి ఆ ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఆహార శాస్త్రంలో ముఖ్యంగా 3 పాయింట్లు ఉన్నాయి: యుక్తాహారము, మితాహారము, నిరాహారం. ఈ మూడింటిని ప్రాక్టీస్ చేయాలి. యుక్తం అంటే ఏమిటి? రైట్ ఫుడ్. మితం అంటే ఏమిటి? ఎంత తినాలో అంత తినాలి. తర్వాత నిరాహారం అంటే నో ఫుడ్. ఈ ప్రాక్టీస్ చేశారనుకోండి అంత సరిగానే ఉంటుంది. ఆహారం పెద్ద పెద్ద పుస్తకాలు ఏం లేవు, అక్కర్లేదు కూడా. 3 పాయింట్లు ఉన్నాయి. మనం ఏ ప్రకృతి వైద్యుల దగ్గరకు, పెద్ద పెద్ద ప్రొఫెసర్ దగ్గరకు పోవక్కర్లేదు ఆహార శాస్త్రం కోసం. 3 పాయింట్లు: సరైన ఆహారము, రైట్ ఫుడ్. వెజిటేరియన్ ఫుడ్ ఈజ్ ద రైట్ ఫుడ్. రెండు ఆహారాలు తినకూడదు మనం. ఒకటి రక్తపు కూడు, రెండోది దొంగకూడు. దొంగకూడు అంటే ఏంటి? ఎదుటి వాళ్ళ దగ్గర లాక్కోవడం. ఆ వచ్చిన ధనంతో మనం భోజనం చేయకూడదు, అడుక్కుని తినొచ్చు. బుద్ధుడు ఏం చేశాడు? బెగ్గింగ్ చేశాడు, రిక్వెస్ట్ చేయొచ్చు. నేను దగ్గర లేకపోతే అడిగి తినొచ్చు, కానీ లాక్కోకూడదు. ఇప్పుడు మన ఎడ్యుకేషన్ ఒక ఇన్స్టిట్యూషన్స్ చూస్తే
లేకపోతే వాళ్ళు చెప్పే సిలబస్ చూస్తే కనుక వాళ్ళు హిస్టరీ చెప్తున్నారు, జాగ్రఫీ చెప్తున్నారు, ఇవన్నీ చెప్తున్నారు, కానీ ఈ ఆధ్యాత్మిక శాస్త్రం గురించి లేకపోతే మోరల్ ఎడ్యుకేషన్ గురించి చెప్పట్లేదు. సో ఈ మోరల్ ఎడ్యుకేషన్ లేకపోతే స్పిరిచువల్ సైన్స్ అన్నది ఈ ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో పెడితే మంచిదంటారా? వాళ్ళని మనం ఒక సరైన మార్గంలో చూపించిన వాళ్ళం అవుతా అంటారా? మారాలిటీ వేరు, స్పిరిచువాలిటీ వేరు. ఎస్. మారాలిటీ అనేది మనిషిగా ఉండడానికి, ఓకే. స్పిరిచువాలిటీ అనేది దేవుడిగా అవడం కోసం. ఎస్. కాబట్టి మారాలిటీ కొంత ఉంది ఎడ్యుకేషన్లో, స్పిరిచువాలిటీ లేదు. ఎస్. 3 స్థితులు మనం దాటుకుంటూ పోవాలి. ఒకటి రాక్షస స్థితిలో ఉంటాం, వైలెన్స్ లో ఉంటాము, లేకపోతే అందరిని మనం డిస్టర్బ్ చేసే స్థితిలో ఉంటాం, అందరి జీవితాలకి ఇంటర్ఫీర్ అవుతుంటాము. ఇదంతా రాక్షస గుణాలు ఇవి. సో ఇక్కడ నుంచి మనిషి మెల్లిగా తన గుణాన్ని మార్చుకుని నెక్స్ట్ లెవెల్కి పోవాలి, మనిషిగా ఉండాలి. ఎవరి జోలికి అనవసరంగా పోకుండా ఉండడం, తన పని ఏదో దాన్ని చేసుకోవడం, సాత్వికంగా ఉండడం, హింస చేయకుండా ఉండడం, ఇదంతా మానవత్వం. కొంచెం కరుణతో ఉండడం, ఇదంతా మానవత్వం. దైవత్వం ఏంటి? నేను ఇది అస్సలు కాదు, ఇది నేను ఈ భూమండలంలో టెంపరీగా వచ్చాను, ఈ బాడీ లోపల టెంపరీగా ఉన్నాను, దీని లోపల ఉన్నాను నేను, ఇది నేను కాదు. ఇందులో ఉన్నదే ఎదురు శ్రీకాంత్ గారిలో కూడా ఉంది, ఆ శ్రీకాంత్ గారిలో ఉన్నదే కెమెరా పర్సన్ లో కూడా ఉంది. ఇది తెలుసుకోవడం దివ్యత్వం. అది అంటే మన చాలామంది ఇవాళ యువత ఏం చేస్తారంటే ఫ్రీ టైంలో ఉంటే కనుక మూవీస్ చూస్తూ ఉంటారు. మరి ఈ మూవీస్ నుంచి అంటే ఈ సమాజంలో ఉన్న ప్రతిబింబమే ఒక రకంగా మూవీస్ అని మనం తెలుసుకుంటూ ఉంటాం. అంటే ఈ మూవీస్ ఏ విధంగా యువతకి ఉపయోగపడేలా వాళ్ళు చూడాలంటారు? దాంట్లో ఏ రకంగా చూస్తే వాళ్ళు ఆ ఒక ఎసెన్స్ తీసుకుంటే వాళ్ళ జీవితం బాగా మెరుగుపడుతుందంటారు, లేకపోతే అసలు మూవీసే చేయకూడదంటారా? జార్బా ది బుద్ధ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంది, ఓషో చెప్తారు. ఓకే. జార్బా అంటే ఏంటంటే ఒక వ్యక్తి, ఆయన బుద్ధ ఆయన ఒక వ్యక్తి. ఈ జార్బా అనే ఆయన ఆధ్యాత్మికంగా ప్రాపంచికంగా హైయెస్ట్ పర్సన్ ఆయన. అంటే ప్రాపంచికంగా ఎన్ని ఆనందాలు ఉన్నాయో, ఎన్ని భోగాలు ఉన్నాయో అన్నిటినీ పీక్ లెవెల్లో ఎంజాయ్ చేసిన వ్యక్తి. ఈ బుద్ధ ఎవరు? స్పిరిచువల్ లెవెల్లో పీక్ లెవెల్లో ఉన్న వ్యక్తి. సో ఈ రెండింటిని మిక్స్ చేయాలని చెప్తారు ఓషో. ఓకే. సో అందరు యూత్ కానీ, మీరు కానీ, నేను కానీ, ఎవరైనా కానీ ఈ రెండింటిని మిక్స్ చేసి జీవించాలి. స్పిరిచువల్గా ఏం చేయాలి? రైట్ మెడిటేషన్. 24 గంటలు ఉన్నాయి, ఒక గంట సేపు కూర్చో, ఎక్కువ వద్దు. 24 గంటలు నో నీడ్. ఓకే. ఒక గంట సేపు కూర్చోండి. తర్వాత ఒక అర్ధ గంట సేపు పుస్తకం చదువుదాం, ఏదో ఒకటి. సత్యశోధన ఉంది గాంధీ గారిది, లేకపోతే ఒక యోగి ఆత్మకథ ఉంది, ఎన్నో బ్యూటిఫుల్ బుక్స్ ఉన్నాయి, స్పిరిచువల్ బుక్స్. అవి మన పిఎస్ఎస్ఎం వెబ్సైట్ లో థౌజండ్స్ ఆఫ్ బుక్స్ సజెస్ట్ చేశారు ప్రతిసారి, అవైలబిలిటీ ఉన్నాయన్ని. సో ఒక ఓషో పుస్తకం చదువుదాం ఒక అర్ధ గంట సేపు. ఒక అర్ధ గంట శ్రీకాంత్తోనో, శ్రీనివాస్తోనో, లేకపోతే ఇంకొకరితోనో, పరిపూర్ణానంద స్వామితోనో, ఇంకొకరితో, ఎవరో ఒకరితోటి, పత్రికలతోనో మనం సాంగత్యం చేద్దాం. ఈ 3 స్పిరిచువల్ గా చేయవలసినవి, ఇంకేం లేదు. సరైన ధ్యానము, సరైన స్వాధ్యాయము, సరైన సజ్జన సాంగత్యం, ఈ 3 చేస్తే చాలు. ఇంకా ఫిజికల్ గానా మన ఇష్టం, మీరు ఏదైనా చేసుకోవచ్చు. ఈ సినిమాలు చూడొచ్చు, ఆ సినిమాలు, ఈ సినిమా, అంతా ఏం లేదండి. దానికి దీనికి సంబంధం లేదు. జార్బా లైఫ్ బుద్ధ లైఫ్ కి అడ్డు రాదు, బుద్ధ లైఫ్ జార్బా లైఫ్ కి అడ్డు కాదు. ఇది తెలుసుకోవడమే సరే రైట్ స్పిరిచువాలిటీ. దాన్ని న్యూ ఏజ్ స్పిరిచువాలిటీ అంటున్నాం. అట్లా కొంతమంది ఏమనుకుంటారు, ఈ జార్బాలా ఉంటే బుద్ధత్వం పొందలేమేమో, లేదా బుద్ధుడిలా ఉంటే జార్బాతత్వం పొందలేమేమో అనుకుంటారు. ఇది దేనికి ఏది కాదు, రెండు ఉండాలి. అలా. అంటే ఇవాళ యువత అంటే వేరే ఎంజాయ్మెంట్ దాంట్లో చూస్తే కనుక చాలామంది ఈవెన్ సిగరెట్ తాగడం కానీ, లేకపోతే ఆల్కహాల్ డ్రింకింగ్ కానీ, లేకపోతే డ్రగ్స్ తీసుకోవడం కానీ, ఇవన్నీ కూడా చాలా ఒక లైఫ్ స్టైల్ కింద తయారైపోయింది అంటారు. మరి వాళ్ళు ఏమంటారంటే ఇవన్నీ ఎంజాయ్మెంట్ ఉంటేనే కదా యూత్ అంటే, ఇవన్నీ ఎంజాయ్ చేయాల్సిందే కదా, ఇది లేకుండా అసలు లైఫే ఉండదు అంటున్నారు. మరి ఈ తరుణంలో మీరు ఏం చెప్తారు? అన్ని రకాల ఎంజాయ్మెంట్స్ చేయాలి. ఏది చట్టానికి పరిమితి లోబడి. ఇప్పుడు ఒక లా ఆఫ్ ల్యాండ్ ఉంటుందిగా, మన దేశానికి ఒక చట్టం ఉంది. సో ఆ చట్టాన్ని మనం లోబడి ఎప్పుడు జీవించాలి, చట్టాన్ని అతిక్రమించేప్పుడు జీవించకూడదు. కాబట్టి చట్టంలో ఏమున్నాయి ఏమి లేదనేది తెలుసుకోవాలి, వీటి పట్ల కూడా అవగాహన ఉండాలి. మనకి ఏం తెలుసా అండి సెక్షన్స్ తెలుసా? మీకేమైనా చట్టాలు తెలుసా? మీకు తెలియదు, మీకు తెలియకుండా పెరిగారు, నేను కూడా తెలియకుండానే పెరిగాను. అవన్నీ చిన్నప్పటి నుంచి బోధించారనుకోండి, వాడు ఎందుకు గంజాయి కొడతాడు, ఎందుకు డ్రగ్స్ తీసుకుంటాడు? చట్టాలను లోబడి మనం జీవించాలనే విషయాన్ని పిల్లలకు బోధించాలి. ఎవరు ఏ సెక్షన్ లో చెప్పరు, 10th క్లాస్ లోపు ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఉండాలి. మన ఐపీసీ అంతా ఉండాలి, మన సిఆర్పిసి మొత్తం అందులో ఉండాలి. ఉన్నప్పుడు ఇదంతా అవగాహన వస్తుంది పిల్లలకి. లేకపోవడం వల్ల ఏమవుతుందంటే, వీళ్ళు కొన్నిసార్లు పెద్ద అయిన తర్వాత చేయని తప్పులకు కూడా ఒక్కొక్కసారి బలవాల్సి వస్తుంది.
తర్వాత ఎంజాయ్మెంట్స్ అనేది అన్నిటినీ అనుభవించాల్సిందే, ఏది మిస్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే. కానీ స్పిరిచువల్ పాత్లో ఉండడం ఉంటూ చేయాలి. ఓకే. ఇప్పుడు నేనున్నాను, నేను అన్ని ఎంజాయ్ చేస్తున్నాను నా లైఫ్లో, నేనేదో నా ఎంజాయ్మెంట్ నేనేది మిస్ చేసుకోలేదు. అన్నీ ఉండాలి. అట్ ద సేమ్ టైం ఆ సెల్ఫ్ అనే దాంట్లో మనం స్టిక్ అనే ఉండాలి. సెల్ఫ్, ఆ సెల్ఫ్లో ఉండి అంతా చేయాలి. అది ఒక కన్ను సెల్ఫ్ మీద ఉండాలి, ఒక కన్ను బయట ఉండాలి. ఇది ఈ రెండు మనకి, ఒక కన్ను జోర్బా, ఇంకో కన్ను బుద్ధ. అది ఈ మధ్యన ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లేకపోతే హాస్టల్స్లో కానీ లేకపోతే ఇంజనీరింగ్లో కానీ ఈ మధ్యన వేధిస్తున్న ఒక సమస్య అని చెప్పచ్చు. అది ఏంటంటే ర్యాగింగ్. ఈ ర్యాగింగ్ అన్నది అవతల వాళ్ళు ఎందుకు చేస్తారు? ఈ ర్యాగింగ్ చేయడం వెనకాల వాళ్ళకున్న మైండ్ సెట్ ఏంటంటారు? దీని నుంచి ఎలా బయటకు రావాలంటారు? ర్యాగింగ్ అనేది ఒక మంచి ఉద్దేశంతో పెట్టారు. ఏంటి, భయాలు పోగొట్టడం కోసం, ఒక కలుపుగోలుతనం కోసం, ఎవరైనా ఇంట్రోవర్ట్స్ ఉంటే వాళ్ళంతా సరిగా అవ్వడం కోసం ఈ ప్రక్రియ పెట్టారు. కానీ అది మిస్యూజ్ అవుతుంది, అన్నీ అవుతుంటాయి కదా మిస్యూజ్. సో అలానే అది కూడా మిస్యూజ్ అయింది. ఇంకా తర్వాత ఈ ర్యాగింగ్ చేసి ఇలాంటి మెంటాలిటీ అంటే అది ఎక్స్ట్రీమ్ గా చేసే మెంటాలిటీలు చిన్నప్పుడు పిల్లలకు పడిన బ్లాక్స్ వల్ల క్రియేట్ అవుతాయి. వాళ్ళు ఎక్కడో చిన్నప్పుడు సప్రెస్ చేయబడతారు తల్లిదండ్రుల వల్ల, సమాజం వల్ల. సో వాళ్ళకి ఆ బ్లాక్స్ క్రియేట్ అయ్యి మళ్ళీ దాన్ని బయట వాడు తీర్చుకుంటాడు. అంటే వాళ్ళు బయట తీర్చుకుంటే ఆ ఒక తెలియని ఆనందం వాళ్ళకి వస్తుంది, పైశాచిక ఆనందం. వాడికి కూడా తెలియదు అది. ఇప్పుడు నేనున్న చిన్నప్పుడు నన్ను లీడర్ గా పెట్టారు 6th 7th క్లాస్ లో. నేనేం చేసామంటే ఒక 4 స్టూడెంట్స్ ఉంటే వాళ్ళని గోడ కుర్చీ వేయించి బెత్తం తీసుకుని కొట్టేవాడు నేను మోకాళ్ళ మీద. ఎందుకంటే నా చిన్నప్పుడు నాకున్న బ్లాక్స్ వల్ల. సో ఈ సైకలాజికల్ బ్లాక్స్ అన్ని చిన్నప్పుడు క్రియేట్ అవుతున్నాయి. అవి పెద్ద అయిన తర్వాత వీడిని హింసాత్మకంగా తయారు చేస్తున్నాయి. కాబట్టి ఎవరిది బాధ్యత అంటే ఒక పక్కన తల్లిదండ్రులది, ఇంకొక పక్కన సమాజాన్ని, ఇంకొకటి మూడోది వాడిది. ఇప్పుడు చిన్నప్పుడు బ్లాక్స్ క్రియేట్ అయ్యాయి, మరి ఇప్పుడు నీకు బుద్ధి వచ్చిందిగా, నువ్వు గెడ్డం వచ్చిన తర్వాత, మేస వచ్చిన తర్వాత మళ్ళీ తల్లిదండ్రుల పొరపాటు, సమాజం పొరపాటు అంటే కుదరదు. ఇప్పుడు నువ్వు కరెక్ట్ చేసుకోవాలి, నీకు వచ్చిందిగా, బుద్ధి జ్ఞానం ఉందిగా ఇప్పుడు. కాబట్టి జరిగిన గతం కథ, ఇప్పుడు నువ్వు అది ఏదైనా ఉంటే నీకు నువ్వు సెటిలైట్ చేసుకోవాలి. అది ధ్యానం ద్వారా అవుతుంది. అంటే ఇవాళ జనరల్గా మనం యువతను చూస్తే కనుక చాలామంది ఇవరకు హాబీస్ అంటే కనుక ఏదో స్టాంప్ కలెక్షన్ అని, ఏదో గార్డెనింగ్ అని, సమ్ పెయింటింగ్ అనేసి ఇలాంటి హాబీస్ ఉండి. కానీ ఇప్పుడు జనరల్గా మీ హాబీస్ ఏమున్నాయంటే కనుక వాచింగ్ మూవీస్, లేదా కొంతమంది షాపింగ్ చేయడం కూడా ఈ మధ్యన ఒక హాబీ కింద తయారైంది. సో ఇలాంటి ఈ హాబీస్ అన్నీ కూడా ఈ యువతలో ఈ మధ్యన చాలా తగ్గుతున్నాయి. మరి ఇలాంటి హాబీస్ పెంపొందించాలంటే మరేదైనా కృషి చేయాలంటారా? లేకపోతే వాళ్ళ లోపల హాబీస్ ఉండొచ్చు కానీ అది బయటకు తీసుకుని రావట్లేదు. సో ఈ తరుణంలో వాళ్ళు ఎలాంటి ప్రయత్నం చేయాలంటారు? ఇది మళ్ళీ తల్లిదండ్రుల దగ్గరికి వస్తుందండి. ఇప్పుడు ఆవిర్భవన్ చిన్న పిల్లాడు ఉన్నాడు, సింగర్ అబ్బాయి. ఈ మధ్యన అంతా బాగా వైరల్ అయ్యాడు అబ్బాయి. ఆ పిల్లాడు చిన్నప్పటి నుంచి పాడుతున్నాడు. ఎలా వచ్చింది ఆ పిల్లాడికి? కొంత స్వతహాగా అబ్బాయికి ఉండొచ్చు, గత జన్మ నుంచి వస్తుంది. అది కాకుండా వాళ్ళ తల్లిదండ్రుల యొక్క కృషి ఉంది కదా. కాబట్టి కళలు అనేది ఖచ్చితంగా ఒక కళని, ఒక ఆర్ట్ని ఒక పిల్లాడికి అటాచ్ చేయాలి. అకాడమిక్ ఎడ్యుకేషన్తో పాటు ఏదో ఒక ఆర్ట్ ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒక ఆర్ట్ ఇంట్రెస్ట్ ఉంటుంది. మనం కొంచెం చిన్నప్పటి నుంచి వాళ్ళని గైడ్ చేయాలంతే. కాబట్టి కళల వైపు మనం తీసుకెళ్ళాలి. తర్వాత అన్నెసెసరీ థింగ్స్ జోలికి పోకుండా, ఇప్పుడు షాపింగ్ అనేది ఒక మానసికమైన వ్యాధి. గంటల షాపింగ్ అనేది మానసికమైన వ్యాధి. అది ఒక బట్ట కోసం 4 గంటలు స్పెండ్ చేయాలా నువ్వు? సో ఇదంతా ఎవరు చెప్తారు? ఇంకా ఇదంతా ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి, తల్లిదండ్రుల నుంచి, బేస్ నుంచి వస్తేనే అది రేపొద్దున అవుతుంది. బట్ నా అండర్స్టాండింగ్ లో ఇప్పుడు యూత్ బాగానే ఉన్నారు, ఏం పెర్ఫెక్ట్ గా ఉన్నారు. కొంచెం వాళ్ళకి ధ్యానాన్ని ఒకటి అటాచ్ చేయాలి అంతే. అంత ఇంపెర్ఫెక్ట్ ఏం లేరు నా దృష్టిలో. ఈ పెద్దవాళ్ళ కంటే పిల్లలే బాగున్నారు. మరి చాలామంది అంటారు మీరు కళలు కనాలి అనేసి అంటారు. అలాగే ఏ పని పాటు లేని వ్యక్తి కూడా మన నిద్రపోయి శుభ్రంగా కళలు కంటూ ఉంటారు. అంటే అభివృద్ధిలో వచ్చే కళలు, తర్వాత మామూలుగా కనే కళల్లో ఈ మధ్యన అయినా డిఫరెన్స్ ఉందంటారా? రెండు ఒకటే అంటారా? ధ్యాస అండి, దేని మీద ధ్యాస పెడితే అది వాళ్ళ జీవితంలో అది క్రియేట్ అవుతుంది. కొంత ధ్యాస, కొంత లైఫ్ డిజైన్, ఇది ఒక కోణంలో మనం చెప్పలేం. వాళ్ళు ఏ డిజైన్తో పుడతారో అది వాళ్ళు చేస్తారు ఒక కోణంలో. ఇంకో కోణంలో ఈ జీవితంలోకి వచ్చి మళ్ళీ అప్పటికప్పుడు మనం మార్చుకుని ఇంకొకటి మార్చుకుని ఇంకోటి ఏదో చేస్తారు.
కాబట్టి ఆ ధ్యాస ద్వారానే అది అవుతుంది. కలగనడం అంటే ఏమిటి? ధ్యాసే. కళలు కనండి సాకారం చేసుకోండి అన్నట్టుగా మన అబ్దుల్ కలాం గారు చెప్పారని చెప్తారు. సో కళలు కనడం అంటే ఏమిటి? ఒక విషయం గురించి తీక్షణంగా మనం దాన్ని కోరుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ఛానల్ పెట్టాలనుకున్నాను అనుకోండి, దాన్ని నేను తీవ్రంగా కోరుకోవడం. నేను ఎంత తీవ్రంగా దాన్ని కోరుకుంటున్నానో అంత తొందరగా అది మేనిఫెస్ట్ అవుతుంది. ఇది ఒక కోణం. ఒక్కోసారి మనం తీవ్రంగా కోరుకున్నవి కూడా జరగవు. ఎందుకంటే మనం ఒకటి అనుకుని పుడతాం, ఇంకోటి ఏదో చేద్దాం అనుకుంటే కుదరదు. దీన్ని అది డామినేట్ చేస్తుంది. ఓకే, అలా ఇప్పుడు నేను ఒక ఇండస్ట్రీ పెట్టాలనుకున్నాను, ఛానల్ పెడదాం అనుకున్నా, మిమ్మల్ని చూసి ఇంకొకరిని చూసో, అప్పుడు అది నడవదు. ఇండస్ట్రీనే పెడతాను నేను అలా. సో ఇదంతా ఎప్పుడు వస్తుందంటే స్పిరిచువల్ కాన్షియస్నెస్ వాళ్ళు ఎక్స్పాండ్ అయ్యే కొద్దీ వాడు సెల్ఫ్ తెలుసుకున్నప్పుడు ఇదంతా వాళ్ళ జీవితం వాళ్ళకి అర్థమవుతుంది. అది అంటే ఇదే తరుణంలో చాలా మందికి ఒక లైఫ్ డిజైన్ అనేది ఉంటుంది. అంటే ఒక సోల్ ఈ భూమిపైన వచ్చేసరికి ఒక లైఫ్ డిజైన్తో వస్తుంది. ఆ లైఫ్ డిజైన్ గురించి ప్రతి యువకులు ఇలా తెలుసుకోవాలంటారు. ఆ లైఫ్ డిజైన్ని పట్టుకుని వాళ్ళు ముందుకు ఎలా వెళ్ళాలంటారు? లైఫ్ డిజైన్, ఫస్ట్ లైఫ్ డిజైన్ ఏంటంటే అందరికి ఒకటే. అందరి లైఫ్ డిజైన్ ఒకటే. నేను శరీరం కాదు, నేను ఆత్మ పదార్థాన్ని అని తెలుసుకోవాలి. అక్కడతో లైఫ్ డిజైన్ అయిపోయింది. ఓకే, మిగిలినంతా ఆట, మిగిలిన అన్ని ఎక్స్పీరియన్సెస్ అంతే. లైఫ్ పర్టికులర్గా ఎలాంటి లక్ష్యం లేదు. ఓకే, అంటే చాలా మంది అంటూ ఉంటారు కదా, గోల్స్ పెట్టి. జీవితం యొక్క లక్ష్యం ఏమిటంటే జీవించడమే. ఓకే, జీవితం యొక్క లక్ష్యము జీవించడమే. ఓకే, రెండోది ఏం లేదు. అంటే చాలా మంది అంటూ ఉంటారు గోల్స్ పెట్టుకోవాలి, నువ్వు ఇది ఎక్స్పీరియన్సెస్ అంతే. ఇవంతా సాధించడానికి ఏమి లేదండి, సాధించడానికి ఏం లేదు. అవి అప్ అండ్ డౌన్ అవుతుంటాయి, ఎక్స్పీరియన్సెస్ అప్ అండ్ డౌన్ అవుతుంటాయి. నిన్నటి వరకు ఒక పార్టీ ఉంది, ఈ రోజు ఇంకొక పార్టీ వచ్చింది, రేపొద్దున ఇంకొక పార్టీ వస్తుంది. మీరే చెప్పండి, మీ లైఫ్ లో మీరేం సాధించారా అంటే ఒకసారి అప్ ఉంటుంది, ఒకసారి డౌన్ ఉంటుంది. సాధించడానికి ఏముండదు. కొంతమంది మనం ఎవరెవరైతే గొప్ప గొప్ప మహనీయులు చెప్పామో వాళ్ళు మరణ దశలో ఏమీ లేకుండా కోల్పోయి ఉన్నారు. ఇది మనం చూడాలనుకుంటే ఈ కళ్ళతోటి. కానీ అది కాదు కదా సాధించడం. తనను తాను పట్టుకోవడమే సాధించడం. సాధన ద్వారా వచ్చేదే సాధ్యం. కాబట్టి ఏ సాధన చేస్తాం, మనల్ని మనం పట్టుకుని సాధన చేయాలి. దానికి మనల్ని మనం పట్టుకునే విద్యను మనం నేర్చుకోవాలి. వేమన ఓ పద్యం చెప్పారు. చదువు చదవనేలా, సన్యాసి కానేలా, షణ్మతములు చిక్కి చావనేలా, చావు పుట్టుక లేని చదివేల చదువురో విశ్వదాభిరామ వినుర్వే. నువ్వు చదువు చదువుతున్నావు, మళ్ళీ షణ్మతములు చిక్కి చావనేలా, మళ్ళీ ఈ వరల్డ్ థింగ్స్ లోని ఇరుక్కుపోతున్నావు. ఇరుక్కుపోయి మళ్ళీ అక్కడెక్కడే తిరుగుతున్నావు. కానీ చావు పుట్టుక లేని చదివేల చదువురు. ఆ చావు పుట్టుకల గురించి తెలుసుకోవాలి, ఆ మరణం అనే విషయాన్ని తెలుసుకోవాలి. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, అసలు చనిపోవడం అంటే ఏమిటి, ఇది తెలుసుకోవాలి. ఇది తెలుసుకుంటే అది అసలైన చావు పుట్టుక లేని చదివేల చదువురు అన్నాడు. కాబట్టి ఇలాంటి చదువు మనం ఇంజెక్ట్ చేయాలి ఎడ్యుకేషన్ సిస్టంలో. ఇంతకుముందు ఉండేది, వశిష్ఠుడి దగ్గర రాముడు పోయి నేర్చుకున్నది అదే, కృష్ణుడు సాందీపుడి దగ్గర కృష్ణుడు పోయి నేర్చుకున్నది అదే. మనం కూడా అలా తయారు చేసుకోవాలి. ఓకే, చాలామంది యువత చాలా హైపర్ యాక్టివ్ ఉంటున్నారు. అంటే వాళ్ళని ధ్యానంలో కూర్చోమన్నా కానీ లేకపోతే ధ్యానం చేయండి అంటే కనుక చేయట్లేదు. సో అలాంటి యువతకి అంటే మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? వాళ్ళని ఎలా మరి ధ్యానంలో కూర్చోబెట్టాలంటారు? సేమ్ ఏజ్ ధ్యానం చేసేవాడిని పట్టుకుని వాళ్ళతో పాటు కూర్చోబెట్టాలి. వాళ్ళతో పాటు ఫ్రెండ్షిప్ చేయించాలి వాళ్ళు. ఓకే, అప్పుడు వాళ్ళు ధ్యానం చేస్తారు. సేమ్ ఏజ్ కుర్రాలు ఉంటారు కొంతమంది, ధ్యానం చేస్తారు, ఒకళ్ళు ఇద్దరు దొరుకుతారుగా. సో వాళ్ళతో వాళ్ళు కనెక్ట్ చేయాలి, ఫ్రెండ్షిప్ చేస్తే అప్పుడు 10 రోజులకి ఎవరు కూడా మొదట్లో ధ్యానంలో కూర్చోలేరండి. నేను కూర్చోలేకపోయాను, మీరు కూర్చోలేకపోయారు ఎవరు. ఎందుకంటే ఈ మైండ్ అనేది చిన్నప్పటి నుంచి అది వెర్రి తలలతో మనం పెరుగుతూ వచ్చాం. కాబట్టి ఒకటేసారి మనం ధ్యానంలో కూర్చోమంటే నరకం అది. కాబట్టి మొదట్లో ధ్యాన సాధన ఎవరికైనా హైపర్ యాక్టివ్ కానివ్వండి, హైపర్ యాక్టివ్ కాకుండా ఉన్న వాళ్ళు ఎవరికైనా మొదట్లో ధ్యాన సాధన సాధ్యం కాదు. దానికోసమే 40 days పెట్టారు. ఒక 40 రోజులు రెగ్యులర్గా చేస్తుంటే ఏదైనా నాకు టైం పడుతుంది, మినిమం టైం. అన్నం ఉడకాలి, అలా పెట్టి స్టవ్ మీద దించితే అన్నం ఉడుకుతుందా? లేదు, ఉడకదు. మినిమం టైం ఉందిగా. కుక్కర్లో అయితే ఒక టైం ఉంది, వితౌట్ కుక్కర్ అయితే ఒక టైం ఉంది. అలాగే మన ధ్యాన సాధన యూత్ కానివ్వండి, హైపర్ యాక్టివ్ కానివ్వండి, ముసలి వాళ్ళకి ఎవరైనా కానివ్వండి, ఒక 40 రోజులు అయ్యో బాబు ఏమొద్దు, నువ్వు కళ్ళు మూసి కూర్చో అన్నది మనం చేపించాలి. ఇంక యూత్ దగ్గరికి వస్తే ఆ సేమ్ ఏజ్ పీపుల్ ఎవరున్నారు వాళ్ళతో కనెక్ట్ చేయడం వల్ల, వాళ్ళ సాంగత్యం వల్ల వీళ్ళు 6 నెలలు సావాసం చేస్తే వాడు వీడవుతాడు అంటారుగా, అట్లా వాళ్ళు నేర్చుకుంటారు.
ఎస్, అంటే ఈ ప్రాసెస్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అంటే ఈ ధ్యానం మరి ఎలాంటి స్థితిలో కూర్చోవాలి, అంటే దానికి ఆసనం ఏమైనా ఉందా, లేకపోతే ఏ టైంలో చేయాలి, అలాగే దీని ప్రాసెస్ ఏమైనా ఉందా, ఈ 3 అంశాలు చెప్తారా? మన పిఎస్ఎస్ఎం ఏదైతే ధ్యాన పద్ధతి ఉందో దట్ ఈస్ ద హైయెస్ట్ లెవెల్ ప్రాసెస్. ఓకే, వెరీ సింపుల్. ట్రూత్ ఎప్పుడు సింపుల్ గా ఉంటుందండి. ప్రతిసారి కూడా వెరీ సింప్లిఫైగా చేశారు అన్ని. ఎస్, సో క్రిటికల్ గా ఎక్కడ ఆధ్యాత్మికత లేదు. సూక్ష్మంలోనే మోక్షం అన్నారు, ఎస్, స్థూలంలో మోక్షం కాదు, సూక్ష్మంలో మోక్షం ఉంది. Yes. కాబట్టి ఎక్కడ క్రిటికల్ గా గందరగోళంగా ఉంటే అది అక్కడ ఆధ్యాత్మిక కాదు, వెరీ సింపుల్ గా ఉండాలి. Yes. సో ఏంటి, మనం ఫస్ట్ నువ్వు యోగి అవ్వాలనుకుంటున్నావా? ఓకే, యోగి అవ్వాలనుకుంటే మొట్టమొదటి ఏం చేయాలి? ఫస్ట్ కూర్చో. ఎక్కడ కూర్చోవాలి? నీ ఇష్టం. ఎస్, నువ్వు చైర్లో కూర్చోగలుగుతావు, చైర్లో కూర్చో. సోఫా కింద కూర్చుంటావా? నీ ఇష్టం. ఎక్కడైనా ఓకే. ఎస్, 2 పాయింట్స్ ఉన్నాయి కూర్చోడానికి. అంటే ఆసనం అంటే అర్థం ఏంటి అసలు? నిర్వచనం, ఆసనానికి నిర్వచనం ఏంటంటే స్థిర సుఖం ఆసనం అని చెప్పారు. Yes. అంటే స్థిరంగా ఉండేది, సుఖంగా ఉండేది ఆసనము, అంతే. సో కూర్చున్న తర్వాత ఏం చేయాలి? మంత్రం జపించాలా? నో మంత్ర. నోట్లో సౌండ్ రాకూడదు, ఎందుకంటే ఇది ఎనర్జీ సైన్స్. ఎస్, మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుంది? ఎనర్జీ పోతుంది. సో ఫస్ట్ మనం ఎనర్జీని సేవ్ చేయాలి. ఎస్, అంచేత కూర్చోవడం వల్ల ఏమైంది? బాడీకి ఎలాంటి ఎనర్జీ అయ్యే ఖర్చు, ఎనర్జీ మనం సేవ్ చేసాం. ఫస్ట్ కొంత పర్సంటేజ్ సేవ్ అయింది. ఎస్, తర్వాత ఏం చేస్తాము? నోరు మూసేయాలి, నో మంత్ర. అప్పుడు కొంత ఎనర్జీ సేవ్ అయింది. ఎస్, తర్వాత ఏం చేయాలి? కళ్ళు, ఈ కళ్ళు ద్వారా కొంత ఎనర్జీ పోతుంది, కళ్ళు మూసుకున్నాం. సో అప్పుడు ఏమైంది? ఫస్ట్ ఈ ఎనర్జీ ఆ లూప్ లైన్స్ అని మనం క్లోజ్ చేసాం, సేవ్ అయింది. Yes. ఎప్పుడైతే ఇంకా ఒకటి ఉందో అసలైన లూప్ లైన్ మైండ్. సో దీన్ని మనం క్లోజ్ చేయడానికి ఈ బ్రెత్ హెల్ప్ తీసుకుంటాం. ఎస్, అది కొంచెం క్రిటికల్, కొంచెం కష్టం అదే. ఎస్, సో ఎప్పుడైతే మనం బ్రెత్ హెల్ప్ తీసుకున్నామో, శ్వాసను గమనిస్తూ ఉన్నామో, మెల్లిమెల్లిగా వాడు చేసే సాధనను బట్టి, వాడి యొక్క తపనను బట్టి, వాడి యొక్క సాంగత్యాన్ని బట్టి ఏదో రోజు అది పొందుతాడు. సో ఇంతే, వెరీ సింపుల్ సార్ ప్రాసెస్. ఎప్పుడైతే మనం మైండ్ ఎంప్టీ చేసేసామో అప్పుడు ఈ బ్రహ్మరంధ్రము, మనకు మాడు అంటాం కదా, ఎస్, మాడు అంటారు, బ్రహ్మరంధ్రం అంటాం, సైంటిఫిక్ నేమ్. సో ఆ బ్రహ్మరంధ్రం ద్వారా మన లోపలికి ఎనర్జీ ఫ్లో అనేది జరుగుతుంది. ఇది అందరికీ జరుగుతుంది, ధ్యానంతో సంబంధం లేకుండా. ఎప్పుడు నిద్రలో జరుగుతుంది, కానీ నిద్రలో కొంత మోతాదులో వస్తుంది. అది మన జనరల్ మెయింటెనెన్స్ సరిపోతుంది, కానీ ఆ హైయెస్ట్ స్పిరిచువల్ గ్రోత్కి సరిపోవట్లా. ఓకే, ఎందుకంటే ఆ వచ్చిన ఎనర్జీ కూడా మళ్ళీ మనం మిస్యూజ్ చేస్తున్నాం కదా. అన్నెసెసరీ వర్డ్స్, అన్నెసరీ థింకింగ్, అన్నెసెసరీ ఈటింగ్, ఇలాంటి వాటన్నిటికీ అది ఎనర్జీ పోతుంది మళ్ళీ. అన్నెసరీ ఇంటర్ఫీరెన్స్. ఎస్, సో ఇలాంటివన్నిటిని మా ఎనర్జీ మొత్తం వేస్ట్గా పోతుంది. కాబట్టి ఎప్పుడైతే మన ఫస్ట్ పాయింట్ సేవ్ చేయాలి, ఫస్ట్ ఫార్ములా. ఎస్, రెండో ఫార్ములా మైండ్ని ఎంప్టీ చేయాలి. అప్పుడు ఎప్పుడైతే మైండ్ ఎంప్టీ చేస్తామో ఆటోమేటిక్గా ఆ కాస్మిక్ ఎనర్జీ ఫ్లో అనేది స్టార్ట్ అవుతుంది. ఆ ఎనర్జీతోనే మనిషి కాన్షియస్నెస్ ఎక్స్పాండ్ అవుతుంది. ఎస్, వీడి కాన్షియస్నెస్ ఎక్స్పాండ్ అయ్యే కొద్దీ వీడి గుణాలన్నీ మారిపోతాయి. అది. ఎస్, అదే మనం యువత గురించి మళ్ళీ మాట్లాడితే చాలామంది ఈ రిలేషన్షిప్స్ గురించి సరిగ్గా అర్థం చేసుకోలేకపోతారు. అంటే ఒక రిలేషన్షిప్ ఫామ్ అవుతున్నప్పుడు మరి యువత తీసుకోవాల్సిన ఆ చర్యల్లో ఎలా ఉండాలంటారు, ఎలా ఉంటే బాగుంటుందంటారు? దేర్ ఇస్ నో లవ్ ఫస్ట్. ఇంకోటి ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది, మనం 2 కాపాడుకోవాలి. ఒకటి కుటుంబ వ్యవస్థ కావాలి మనకి, ఓకే కదా. సో కుటుంబ వ్యవస్థ దెబ్బతినకుండా మన జీవితం మనం ఏం చేసినా ఓకే. కుటుంబ వ్యవస్థ దెబ్బతినకూడదు. ఎస్, రిలేషన్స్ క్రిటికల్గా ఉంటాయి. ఈ భూమి మీద అన్నిటికన్నా క్రిటికల్ థింగ్ ఏంటంటే ఈ హ్యూమన్ రిలేషన్సే కదా. అవునా కదా? అవును. 4 రోజులు కలిసి ఉన్నాం అనుకోండి, మనం కొట్టుకుంటాం. ఎస్, ఎందుకని కొట్టున్నారు? ఈ బేసిక్ స్పిరిచువాలిటీ లేకపోవడం వల్ల, తర్వాత అండర్స్టాండింగ్స్ లేకపోవడం వల్ల. ఎస్, నువ్వు ఏదైనా లస్ట్లో ఉంటావా, లవ్లో ఉంటావా, నువ్వు ఏదైనా చెయ్యి, బట్ హార్మ్ చేయొద్దు ఆపోజిట్ పర్సన్కి. ఓకే. తర్వాత ఇంటర్ఫీరెన్స్, తర్వాత వాళ్ళ మీద ఎక్కువ కమాండ్ తీసుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. మనకు చిన్నప్పటి నుంచి ఏం జరుగుతుందంటే ఈ అబ్బాయి అమ్మాయి విషయాలలో కానీ వాళ్ళ లైఫ్ పార్ట్నర్ విషయంలో మన సొంతము ఒక వస్తువు కింద మనం ఇంజెక్ట్ చేశారు మనకి. వైఫ్ అంటే మన సొంతము, హస్బెండ్ అంటే మన సొంతము, లేకపోతే మన బాయ్ ఫ్రెండ్ అంటే మన సొంతము, ఇట్లా ఒక ఆ ఓన్ చేసుకుని ఇదిని ఇంజెక్ట్ చేశారు. సో దానిలోంచి ఏమవుతుందంటే ఆ సొంతం ఆ నా అనే దాంట్లోంచి తర్వాత వైలెన్స్ కింద ఎదుటి వాళ్ళని ఇంకా హెరాస్ చేయడంలోకి దారితీస్తుంది ఏదో రోజు. కాబట్టి అలా కాకుండా ఒక రిలేషన్ మన దగ్గరికి వచ్చింది, ఒక పర్సన్, ఒక ఇండివిజువల్గా గుర్తించాలి ఫస్ట్. ఒక ఇండివిజువల్ మన దగ్గరికి వచ్చారు, మనతో రిలేషన్ ఉన్నారు, ఆ ఇండివిజువల్కి ఎక్కడ దెబ్బతినకుండా మనం బిహేవ్ చేయాలి. అలా తనకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్, తన ఒక ఇండివిజువల్ బీయింగ్,
ఈ లైఫ్ తీసుకుంది, ఎస్ టెంపరీగా నీతో పాటు ఉంటుంది, లేదా నువ్వు టెంపరీగా ఉంటావు, ఏదో రోజు మళ్ళీ మీరు ఇద్దరు ఎవరి దారి వాళ్ళు చూసుకోవాలి. ఆ బేసిక్ అండర్స్టాండింగ్ మనము ఇవ్వాలి, ఓకే. అప్పుడు ఆ రిలేషన్స్ నిలబడతాయి. సో అంటే చాలామంది మాస్టర్స్ స్పిరిచువల్ సైంటిస్టులు అంటూ ఉంటారంటే దేవుడు మనకి ఫ్రీ విల్ అన్నది ఇవ్వడం జరిగిందండి. ఈ ఫ్రీ విల్ మనకి ఇచ్చారు అంటే మన జీవితం మన ఇష్టం వచ్చేట్టు జీవించుకోవచ్చు అనేసి అంటూ ఉంటారు. అంటే ఈ ఫ్రీ విల్ అన్నది ఈ రిలేషన్షిప్స్లో కూడా ఉంటే బాగుంటుందంటారా? అంటే చాలామంది ఈ మధ్యన ఏమంటారంటే మాకు కొంచెం స్పేస్ కావాలి, మాకు రిలేషన్షిప్లో ఉన్నప్పటికీ కూడా మాకు స్పేస్ కావాలని కొత్తగా ఈ మధ్యన అంటున్నారు. సో ఈ ఫ్రీ విల్, ఈ స్పేస్ ఇవన్నీ రిలేషన్షిప్లో అవసరం అంటారా? ఖచ్చితంగా. ఎస్. ఆ పర్సనల్ స్పేస్ అనేది ఖచ్చితంగా కావాలి. ఆ పర్సనల్ స్పేస్ ఆపోజిట్ పర్సన్ మనం ఇవ్వకపోతే ఆ రిలేషన్ గందరగోళంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళని సప్రెస్ చేస్తున్నట్టే మనం. ఆ పర్సనల్ స్పేస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎప్పుడు, ప్రతి సోల్కి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఒక ఇల్లు ఉంది, ఒక ఇంట్లో 4 ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. ఆ ఇంట్లో ఒక వాష్రూమ్ ఉంది కదా, వాష్రూమ్ డోర్ ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఎందుకు డోర్ పెడుతున్నాం మనం? అది ఒకటే ఫ్యామిలీగా. మరి ఎందుకు డోర్ దానికి? అంటే ప్రైవసీ అలా అనమాట. సో ఆ ఇండివిజువల్ ప్రైవసీ ఇది మన వెస్ట్రన్ కంట్రీస్లో ఉంది. ఈ వాళ్ళకి ఆ సెన్స్ ఉంది, అది వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ఆ ఇండివిజువాలిటీ పిల్లలకి యుఎస్ లాంటి కంట్రీస్లో నేను వింటాను, నేను ఎప్పుడు పోలేదు యుఎస్కి, కానీ మనం విన్నాం. సో వాళ్ళు అది మెయింటైన్ చేస్తున్నారు, మనం వాళ్ళ దగ్గర నుంచి అది నేర్చుకోవాలి. ఆ పర్సనల్ స్పేస్ ఇవ్వడము, అట్ ద సేమ్ కుటుంబ వ్యవస్థ కూడా కావాలి. కానీ ఇది ఏమైపోతుందంటే ఈ అతి టూ మచ్ వెళ్ళిపోవడం వల్ల వాళ్ళని సప్రెస్ చేసేసి వాళ్ళు ఫీల్ అవ్వకూడదు, అరే నా జీవితం నా చేతుల్లో లేదే అనే ఫీలింగ్ రాకూడదు ఎదుటి పర్సన్కి. కాబట్టి ఆ పర్సనల్ స్పేస్ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఇప్పుడు హ్యాపీనెస్ లేకపోతే ఏ రిలేషన్ నిలబడుతుంది చెప్పండి? ఒక వ్యక్తి హ్యాపీగా లేకపోతే చాలా ప్రమాదం, సమాజానికి ప్రమాదం. దుఃఖాన్ని ఎవరు సృష్టిస్తున్నారంటే దుఃఖంలో ఉన్నవాడే సృష్టిస్తున్నాడు. ఆనందంగా ఉన్నవాడు దుఃఖం. ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నాను అనుకోండి, మీకు నేను దుఃఖాన్ని క్రియేట్ చేయగలనా? లేదు. నేను ఏడుస్తున్నాను అనుకోండి, మీకు హ్యాపీనెస్ క్రియేట్ చేయగలనా? నేను మిమ్మల్ని కూడా డిస్టర్బ్ చేస్తాను. నా దుఃఖం వల్ల నేను మీకు కూడా దుఃఖాన్ని రప్పిస్తాను. ఇప్పుడు బాంబులు వేసేవాళ్ళు కానివ్వండి, ఈ మర్డర్లు చేసేవాళ్ళు కానీ ఎవరు వాళ్ళంతా? అంటే వాళ్ళతో వాళ్ళు హ్యాపీగా లేరంటారా? లేని వాళ్ళే. ఆ లేని వాళ్ళే ఈ విధ్వంసాన్ని సృష్టిస్తారు. నేను సంతోషంగా లేరు అంటే ప్రపంచంలో కూడా ఎవరు సంతోషంగా ఉండకూడదని అది అలా రిఫ్లెక్ట్ అవుతుంది. అది వాళ్ళకు కూడా తెలియదు. అంటే మన ఇక్కడ నాకు అర్థమయ్యే పాయింట్ ఏంటంటే మన ఆంతరికంగా ఎలా ఉంటుందో భౌతికంగా కూడా, అంటే మన భౌతికమైన కళ్ళతో చూసేది కూడా అలాగే ఉంటుందేమో నాకు మీ చెప్పడం ద్వారా అర్థమవుతుంది. అంతే సార్. అంతేనా? ఎస్. అంటే ఫైనల్గా మన యువతకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? హాయిగా జీవించండి, జీవితాన్ని అర్థం చేసుకోండి. ఈ వయసు మనకి చాలా ఇంపార్టెంట్. ఎటు నుంచి ఎటుపోయినా కూడా 2 పనులు చేయొద్దు. ఒకటి, నిన్ను నువ్వు చంపుకోవద్దు, నో సూసైడ్. రెండోది, పొరపాటున కూడా ఇంకో శరీరాన్ని మనం హింసించొద్దు. కానీ 2 కండిషన్స్. ఒకటి, ఎట్టి పరిస్థితుల్లో సూసైడ్ చేసుకోకూడదు. రెండోది, ఎట్టి పరిస్థితుల్లోనూ హింస వైపు, ఎదుటి వాళ్ళని డిస్టర్బ్ చేసే వైపు, ఎదుటి వాళ్ళు ఇంటర్ఫియరెన్స్ అవ్వకుండా మన జీవితాన్ని మనం లీడ్ చేయాలి. అంతే సార్, వెరీ సింపుల్. దీన్ని స్పిరిచువాలిటీని అవగాహన తెచ్చుకోవాలి మనం. అవగాహన తెచ్చుకుంటే అదంతా సాధ్యమవుతుంది. ఎస్ శ్రీనివాస్ గారు, మరి ఎన్నో అంటే ఈ సమాజంలో ఉన్న కామన్ క్వశ్చన్స్ ఏమైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఆధ్యాత్మికంగా చాలా అద్భుతంగా మీరు సమాధానం చెప్పారు. మరి ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎంత కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ అండి. సో ఇది ఇవాల్టి ధ్యాన యువ ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.